హలో అందరికీ, ఈరోజు గుత్తి వంకాయ కూర తయారు చేయ విధానం చూద్దామండి. దీనికి కావాల్సిన పదార్థాలు: పావు కేజీ వంకాయలు, చింతపండు, పసుపు, కారం, ఉప్పు, ఒక ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, నువ్వులు, పల్లీలు, కొబ్బరి, ధనియాలు, లవంగాలు, ఇలాచి, కొద్దిగా దాల్చిని. వీటిని స్టవ్ వెలిగించి ప్యాన్లో తీసుకొని వేయించాలి. నువ్వులు, పల్లీలు వీటిని కూడా వేయించుకోవాలి. వేయించుకొని జార్లోకి తీసుకొని, మిక్సీ జార్లో తీసుకొని వీటిని పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది పౌడర్. అందులోకి పసుపు, కారం, ఉప్పు, కొద్దిగా బెల్లమైనా లేదా చక్కెరైనా వేయాలి, రుచి బాగుంటుంది. ఈ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత తీసుకున్నటువంటి చింతపండు రసం ఏదైతే ఉందో అది కొద్ది కొద్దిగా వేస్తూ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది మరి పల్చగాను మరి గట్టిగాను కాకుండా బాగా స్టఫింగ్కి సరిపోయే విధంగా చేసుకోవాలండి. ఈ విధంగా తయారు చేసిన పేస్ట్ను తరిగినటువంటి వంకాయల్లో స్టఫింగ్ చేయాలి. ఈ కూర జీరా రైస్, బిర్యానీ, వైట్ రైస్, పూరి, చపాతీకి చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్లో. ఈ విధంగా స్టఫింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవుతూనే ముందుగా ఉల్లిపాయ పేస్ట్ని వేయాలి. వేసి బాగా వేయించి ఆ తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. వేయించి ఒకసారి కలపాలి. అవి పచ్చివాసన పోయేంత వరకు కలపాలి. తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, కారం వేసుకోవాలి. తర్వాత స్టఫింగ్ చేసుకున్నటువంటి వంకాయలను ఇందులో వేయాలి. ఈ విధంగా వేయాలి. వేసి ఒకసారి కలపాలి. ఇప్పుడు మూత పెట్టి వాటిని మగ్గనివ్వాలి. కొద్దిగా మగ్గాక తర్వాత మిగిలి ఉన్నటువంటి ఏదైతే మిశ్రమం పేస్ట్ ఉందో దాన్ని వేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే గ్రేవీ బాగా వస్తుంది. తర్వాత పైనుంచి తగినన్ని నీళ్లు పోయాలి. మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టేయాలి. అవసరమైనంత వరకు వీటిలో నీళ్లు పోయాలండి, లేకపోతే గ్రేవీ థిక్గా అవుతుంది. ఇది తయారు చేసుకోవడానికి 10 మినిట్స్ పడుతుంది. సో పైనుంచి ఇలా కొత్తిమీరతో గార్లిష్ చేస్తే బాగుంటుంది. రుచితో పాటు ఈ గార్లిషింగ్ కూడా చూడడానికి బాగుంటుంది. Thank you watching for this video. Subscribe my channel.